హలో అండి విజ్ఞాన్ గారు. హైదరాబాద్లో చందానగర్లో ఫైర్ యాక్సిడెంట్ పెద్దగానే జరిగింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్నది అటు ఇటు జరిగినా మనం ఎక్కడికో లింక్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఎవరైనా కావాలనే దానిపైన అలా యాక్సిడెంట్కి కారణమయ్యారా, ఇలా రకరకాల ఊహలు, ఆలోచనలు, భయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన రీజన్స్ ఏంటి? ఫస్ట్ నెంబర్ 1 అందరికీ ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది, ఉగ్రవాద చర్య అయితే కాదు. సాధారణంగా మనకు భయం ఉంటుంది. అంటే మొత్తం టీవీలన్నీ చూసేసరికి ఇక్కడ మాల్ తగలబడిపోతుంటే పైనుంచి ఏదైనా పడిందా, వద్దు, ఇదైతే కాదు. నవ్ రిలాక్స్. అలాంటి రిలాక్స్ అవ్వడానికి ఏం లేదు. ఇక్కడ నేను 3-4 పాయింట్లు చెప్పాలి. ఒకటి, షార్ట్ సర్క్యూట్ గురించి మాట్లాడాలి. తర్వాత ఎక్కడన్నా ఏదన్నా అయితే జనాలు ఇట్లా చూస్తారు కదా అందరు వచ్చి, వాళ్ళ గురించి మాట్లాడాలి. అండ్ నెక్స్ట్, ఫైర్ సేఫ్టీ పెట్టుకుంటారు కదా, పైపులు, సిలిండర్లు, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నవ్ ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్ ఇదే మాల్లో గతంలో కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా చందానగర్లో తగలబడిన మాల్ ఇదే. మనమే ఎక్కడో మాట్లాడుకున్నాం ఓ సందర్భంలో. ఇదే మాల్ అదేంటి మరి మళ్ళీ ఇప్పుడు అదే మాల్లో సెంట్రో తగలబడింది ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల. సెంట్రో తగలబడ్డానికి కారణం సెంట్రోనే కాదు, బట్టల దుకాణమైనా ఈజీగా తగలబడుద్ది. సెంట్రో అంటే షూజే కదమ్మా, రబ్బర్ అండ్ షూస్, లెదర్ ఐటమ్స్. అండ్ నవే డేస్ పీపుల్ ఆర్ సెల్లింగ్ సమ్ చిన్న చిన్న బ్యాగ్స్ అలాంటివి కూడా అమ్ముతున్నారు షోరూమ్లలో. చెప్పులతో పాటు హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్ అన్నీ ఉంటాయి. సో అది ఈజీగా ఎక్స్ప్లోజ్ అవుతుంది కాబట్టి ఫైర్కి అయిపోయింది, తగలబడ్డాయి. పక్కన ఆర్కే కలెక్షన్స్కి పోయింది. కలెక్షన్స్ అక్కడ కూడా అన్నీ ఉంటాయి, బట్టలు, అవి తగలబడ్డాయి. ఈ రెండు తగలబడటం పాటు ఈ పక్కన ఫెర్టిలిటీ హాస్పిటల్ ఉంది, వూంబ్ అని ఫెర్టిలిటీ హాస్పిటల్. అది కొంచెం అక్కడ వరకు వస్తే వాళ్ళ దగ్గర ఫైర్ సేఫ్టీ ఏవో ఉన్నాయి, సిలిండర్లు, వాటితో పాపం డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. అవి పని చేయలే. ఇంకెందుకు? సరే, ఈ మాల్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నీ దగ్గర అయ్యింది, ఇప్పటికీ నీకు ఇంకా బుద్ధి రాలేదా? అసలు ఏంటి ప్రాబ్లం ఆ మాల్లో? షార్ట్ సర్క్యూట్ అయింది మా ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకైనా, ఇప్పుడు మనం స్టూడియో వద్దులే ఇట్లా మాట్లాడుకోవడం ఎందుకని, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయితే ఇవన్నీ కాలుతాయి కదా. షార్ట్ సర్క్యూట్ అవడాన్ని మనం ఏం కాదనలేము, ఎక్కడైనా ఎప్పుడైనా జరిగే సమ్ టైమ్స్ అవుతాయి. కానీ రిపీటెడ్ గా జరుగుతుందంటే ఆలోచించుకో. అదే మాల్లో రిపీటెడ్ గా జరిగినా కూడా నీ దగ్గర ఫైర్ సేఫ్టీ లేకపోవడం ఏంటి? ఒకసారి జరిగింది కదా, ఫైర్ సేఫ్టీ లేదు నీ దగ్గర. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఎంత ట్రై చేసినా అవ్వట్లా. మీ దగ్గర ఫైర్ సేఫ్టీ కూడా అందరు కానివ్వండి సార్ అవి పని చేయట్లేదు అన్నారు. వీళ్ళకి ఒళ్ళు మండింది, ఏమనాలో తెలియలా. అప్పటికప్పుడు ఏం చేస్తారు, బాహుబలి ఫైర్ దాన్ని తీసుకొచ్చారు, అంటే పెద్దది. దాంతో అప్పటికి కొంచెం అదుపులో తేయడానికి టైం పట్టింది. అంటే ఈ టైం గ్యాప్లో కొంచెం ఇంత జరగాల్సిన విధ్వంసం ఇంత జరిగింది. ఇది ఇప్పుడు ఫెర్టిలిటీ హాస్పిటల్ గురించి మాట్లాడుకుందాం. వాడు ఫెర్టిలిటీ హాస్పిటల్ పెట్టుకున్నాడు, కరెక్టే. నీ పక్క బిల్డింగ్లో గత సంవత్సరం అగ్ని ప్రమాదం జరిగిందని నీకు తెలుసు. ఎప్పుడైనా నా దగ్గర కూడా అయి ఉండొచ్చు. ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ మనం ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలని నీకు బుద్ధి రాలా. వాడు పెట్టుకున్నందుకు తిట్టడమే కాదు, చుట్టుపక్కల వాళ్ళని కూడా అనాలి. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు ఈ ఇల్లు తగలబడింది, ఎందుకు తగలబడిందిరా అంటే ఇందుకు. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఇవి ఉండాలి అనే తెలివి మనకు ఉండాలి కదా పక్కన వాళ్ళకి. అది మళ్ళీ ఫెర్టిలిటీ హాస్పిటల్ అంట, తల్లి పిల్లలకు చెప్పాలంటే జోళ్ళు, బట్టలు ఇవన్నీ పోయినా ఏం కాదని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ప్రాణాలకు ఏం కాకుండా ఉంటే మంచిదని. మరి పక్కన హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆస్తి నష్టం, సెంట్రో లాంటివి అండ్ ఆర్కే కలెక్షన్స్. వాడు పాపం ఎక్కడెక్కడి నుంచో ఏవేవో కలెక్షన్లు తెచ్చి పెట్టుకుంటాడు, అంత పెద్ద షోరూమ్లు కాబట్టి. అండ్ గోడౌన్స్లో తెలుసో తెలియకుండానో కొంతమంది వర్కర్స్, ఇప్పుడు ఎండాకాలం కదా, కాసేపు అలా ఒరుగుదాం అనిపిస్తుంది, నిద్రలోనే పోతాడు. చెప్పలేము. అవన్నీ కింద ఏముంటాయి, అట్టముక్కలే ఉంటాయిగా. ఇప్పుడు మనం స్టాక్ తెచ్చేవన్నీ లాజిస్టిక్స్ కింద సెల్లార్లు అన్నీ అట్టముక్కలే పెట్టుకుంటాం. పైన జరిగే రిపేర్కి సంబంధించిన చెక్క ముక్కలు, ఆ ముక్కలు, ఈ ముక్కలు అంటే పడేయలేక కింద దాచుకుంటారు, లేదా పైన సెల్లార్లో దాచుకుంటారు, టెర్రస్ పైన దాచుకుంటారు. ఇలాంటివి ఉంటాయి, అవి ఈజీగా తగలబడతాయి. ఇప్పుడు ఇది ఓకే ఇంతవరకు.
ఇప్పుడు అసలు విషయం చెప్పాలి, యాక్సిడెంట్ అయినా ప్రమాదం జరిగినా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తప్పు లేదు, చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నిజమే. అది చూడు చూడు అని మొత్తం 10 మందిని లాక్కొస్తారు. అక్కడ ఆటో బైక్ గుద్దింది ఫర్ ఎగ్జాంపుల్, గొడవ పడేవాడు గొడవ పడుతున్నాడు, కొట్టుకునేవాడు కొట్టుకుంటున్నాడు కింద పడి, వాడిని హెల్ప్ చేసే వాళ్ళు కూడా 4 ఉంటారు. ఓకే, అంతవరకు ఓకే. ఇట్లా నిలబడి ఇట్లా చూస్తావు చూడు, నువ్వు ఎందుకు అక్కడ, నిన్ను చూసి ఒక్కడు నిన్ను చూసి అంటే ఏం చూడడానికి వచ్చావు? పోనీ నువ్వు సహాయం చేస్తావా? లేదు. పోనీ వాడిని లేపుతున్నావా? నీ బండి మీద ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్తావా? లేదు. పోనీ తగలబడింది, నువ్వేమన్నా మంటలు ఆర్పుతావా? లేదు. అట్లీస్ట్ వాళ్ళకు సలహా అన్న ఇస్తావా? ఇట్లా చేయండి బాగుంటుంది, అట్లా చేయండి బాగుంటుంది? లేదు. నిలబడి చోద్యం చూస్తూ ఉంటావు ఏదో జరిగింది అని. నీకు ఇప్పుడు అదొక టైం పాస్. వీళ్ళ వల్ల ఏం జరిగింది? ఇప్పుడు మాల్ తగలబడ్డం ఒక ఎత్తు అయితే, అక్కడ జరిగిన దానికి ఈ రోజో రేపో ఎవరో ఒకరిని శిక్షిస్తాము, వార్నింగ్ ఇస్తాము, అసలు ఆ మాల్నే సీజ్ చేస్తాం, తర్వాత సంగతి. ఎందుకంటే వాడి సేఫ్టీ పాటించలేదు కాబట్టి. ఈ చూసే వాళ్ళందరూ ఇట్లా చూసేసరికి చందానగర్ నుంచి పంజాగుట్ట ఖైరతాబాద్ దాకా ట్రాఫిక్ జామ్. చూడు సిట్యువేషన్, ఎక్కడికో వెళ్ళాల్సింది, నిన్నంతా అదే ట్రాఫిక్ జామ్. ఎందుకంటే అక్కడ అయిపోయింది. ఏమైంది? మీరు జరగండి, పోయే వాళ్ళని పోనివ్వండి, అక్కడ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాళ్ళను అంబులెన్స్ త్రూ తరలించాలిగా. అవును, ఎట్లా పోతుంది అంబులెన్స్? కదా. నువ్వు నిలబడి చూడడం ఎందుకు? అంత ఇంపార్టెంట్ ఏముంది? నెక్స్ట్, ఇప్పుడు ఇది ఉగ్రవాద చర్య అని ఫస్ట్ మాట్లాడుకున్న దాన్ని కొనసాగిద్దాం. సపోజ్ ఉగ్రవాద చర్యే, తగలబడింది, నువ్వు ఇంకా ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసావు, వాడికి ఎంతసేపు 1000 మందిని చంపడం కదా? ఒకవేళ ఉగ్రవాద చర్య అయితే వాడి టార్గెట్ మాల్ అయిపోయింది. సరే, నువ్వేం చేసావు? ఇంకా వాడికి అడ్వాంటేజ్ ఇచ్చావు, అందరిని ఆపేసి ఇట్లా చూసుకుంటూ అందరిని ఆపేసావు. ఇంత ట్రాఫిక్, 10 బస్సులు అన్నీ ఆగిపోయాయి. జరిగినప్పుడు వెంటనే పోలీసులు వచ్చి ఆ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. అసలు పోలీసులను రావడానికి నువ్వు రానిచ్చి చస్తేగా. మనం ప్రతిదీ ఒకరి మీద ఆధారపడమే, వాళ్ళు క్లియర్ చేస్తే తప్ప మనం పోము, మనకే వెళ్ళిపోదు కదా. మనం వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఇంకొక పని ఏదో హెల్ప్ కావాలంటే మనకు రావాల్సింది ఏంటి? అరే ఇక్కడ ప్రాణాలు పోయాయి, మనం ఇలా అడ్డుగా ఉండొద్దు, మనం వెళ్ళిపోతే ఏదో టైంకి అంబులెన్స్ వచ్చి ఫ్రీ అవుతుంది. అట్లీస్ట్ వెళ్తూ బాబు జరగండి జరగండి జరగండి, అక్కడ ప్రమాదం జరిగిందని చెప్పుకుంటూ వెళ్ళు. నేను ఎవడొద్దు అన్నాడు? చేయకు, నోటి సాయం అయినా చెయ్యి, లేదా అక్కడ నుంచి పో. నువ్వు నిలబడి గుంపులు చూస్తున్నారు జనాలు. దానివల్ల జరిగే నష్టాలు మామూలుగా ఉండట్లా. అంబులెన్స్ రాలేదు, ఫైర్ ఇంజన్ టైంకి రాదు. ఇప్పుడు మీరు అందరూ జరిగితే కదా ఫైర్ ఇంజన్ వచ్చి దాన్ని ఆపాలి. నువ్వు వచ్చి అక్కడ నోరెళ్ళబెట్టి చూస్తా ఉంటే ఏం చూస్తున్నావు? తగలబడుతుంటే నువ్వు తగలబడ్డప్పుడు మేము అట్టాగే చూస్తూ కూర్చుంటే ఏం చేస్తావు? ఇది ఇట్లా ఏదో అవుతుంది. వీడు తగలబడ్డప్పుడు కూడా ఇలాగే మనం వీడియో తీస్తా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? మంటలార్పకుండా ఉంటారు ఎవరైనా? లోపల నీకు తెలియదు, మనుషులు ప్రాణాలు పోతున్నాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నువ్వు జరిగితే ఫైర్ ఇంజన్ వస్తుంది, వాడు ఏదో చేసుకుంటాడు. అట్లీస్ట్ అంటే 90% అయ్యే డ్యామేజ్ని 70కి కుదిస్తారు, 60కి కుదిస్తారు, లేదా 30కి కుదిస్తారు. నీ వల్ల 90 అయ్యే డ్యామేజ్ 100 అవుతుంది, అవ్వాల్సిన డ్యామేజ్ ఇంకెక్కువ అవుతుంది. ఇప్పటికైనా వాళ్ళ సేఫ్టీ మెథడ్స్ పాటిస్తున్నారా లేదా మళ్ళీ సంవత్సరం కూడా ఇలానే మాట్లాడుకోవాలి? లాస్ట్ టైమే మాల్ని సీజ్ చేసామని చెప్పారు, మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో పర్మిషన్లు తెలియదు, రన్ చేశారు. వీళ్ళు రన్ చేశారు కదా అని చెప్పేసి అందరు హ్యాపీగా వచ్చి వాళ్ళ దుకాణాలన్నీ తెరిచారు. మళ్ళీ అదే పరిస్థితి. నీ వైరింగ్ సిస్టమ్ సరిగ్గా లేదని అర్థమవుతుంది ఒకసారికి, నువ్వు దానికి ఏదో ఒకటి చేయాలి కదా. రెండోసారి ప్రమాదం అంటే ఏం మాటలా? అదే కదా. చూద్దాం ఇప్పటికన్నా వాళ్ళు ఏమన్నా కాస్త తేరుకుంటారేమో. థ్యాంక్ యూ.